హాయ్ హలో వెల్కమ్ టు టార్గెట్ కాకీ ఆన్లైన్ క్లాసెస్. నా పేరు వెంకటరెడ్డి, సీనియర్ జాగ్రఫీ ఫ్యాకల్టీ. రైట్, ఇప్పుడు మనం చూసినట్లయితే రాబోయే ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లుంటుంది, మార్క్స్ వెయిటేజ్ ఎట్లుంటుంది, అలాగే ఏ టాపిక్స్ మనం ప్రిపేర్ కావాలి, ముఖ్యంగా జాగ్రఫీ నుంచి ఏ టాపిక్స్ ప్రిపేర్ అవుతే మంచి స్కోర్ మనం చేయొచ్చు. అట్ ది సేమ్ టైం చాలామంది కూడా ఇక్కడ ఒక విషయం ఆలోచన చేస్తుంటారు, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రమే మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం, లేదా కోచింగ్ పోదాం, లేదా ఇంకోటి అని ఆలోచన చేస్తుంటారు. సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకి జస్ట్ ఓన్లీ 3 months మాత్రమే టైం ఉంటుంది ఎగ్జామ్కి. సో కొన్ని టైమ్స్లో మనకు 6 నెలలు 7 నెలలు ఉంటుందేమో, కానీ మ్యాక్సిమం 3 months మాత్రమే ఎగ్జామ్ టైం ఉంటుంది. ఈ టైంలో ఆ 3 monthsలో మనం సిలబస్ కంప్లీట్ చేసి ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేసి సో ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్స్ అనలైజ్ చేసుకొని మనం జాబ్ కొట్టాలంటే చాలా కష్టంతో కూడుకుని ఉంటుంది. అందుకే ఎవరైతే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ కొనసాగిస్తారో, సో నోటిఫికేషన్ రాకముందే ఒక 2-3 నెలల ముందే ఎవరైతే ప్రిపరేషన్ కొనసాగిస్తారో వాళ్ళు 99% జాబ్ కొట్టేదానికి అవకాశం ఉంటుంది. సో ప్రీవియస్లో నా స్టూడెంట్స్ కూడా చాలామంది నోటిఫికేషన్ రాకముందు ఒక 6 నెలల ముందు నుంచి ప్రిపరేషన్ కొనసాగించి నోటిఫికేషన్ వచ్చిన తర్వాతగా, అంటే నోటిఫికేషన్ వచ్చే నాటికి సిలబస్ కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత వాళ్ళు చేసినటువంటి మరొక ముఖ్యమైన పని ఏంటంటే ఒక రోజును ప్లాన్లుగా మార్చుకొని, అంటే మార్నింగ్ సో ఈవినింగ్ టైంను ఒక 4 సెషన్లుగా మార్చుకొని, ఒక సెషన్లో ఎగ్జామ్ అంటే మొత్తం ఒక 2 hours చదవాలి, ఒక 1/2 hour ఎగ్జామ్ రాయాలి, మళ్ళీ ఒక సెషన్లో 2 hours చదవాలి, మళ్ళీ 1/2 hour ఎగ్జామ్ రాయాలి. ఇట్లా వాళ్ళు చదవడం ఎగ్జామ్ రాయడం అంటే డేను ఒక 5 సెషన్స్గా మార్చుకొని డైలీ ఒక 5 టాపిక్స్ చదవాలి, 5 ఎగ్జామ్స్ రాయాలి. ఇలా డివైడ్ చేసుకొని చదవడంతో చాలా ఈజీగా జాబ్ కొట్టి దీని నుంచి బయటకు వెళ్ళిపోయినచ్చు. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబులే కాదు, సో నా స్టూడెంట్స్ ఆర్ఆర్బీలో కూడా చాలామంది ఉన్నారు. సో వాళ్ళంతా కూడా చేసిన ప్రిపరేషన్ ప్లాన్ ఏంటంటే, సో ఇప్పుడు మనకు నోటిఫికేషన్ వచ్చిన వాటికి ఫస్ట్ సిలబస్ కంప్లీట్ చేసుకుంటారు, ఆ తర్వాత జస్ట్ డేను ఒక 5 సెషన్స్గా మార్చుకొని చదవాలి ఎగ్జామ్ రాయాలి. ఈ స్ట్రాటజీతోటే చాలామంది జాబ్స్ కొట్టినారు. సో మీరు కూడా ఎవరైనా ఆర్ఆర్బి ఖచ్చితంగా గ్రూప్ డి జాబ్ కొట్టాలని అనుకుంటూ ఉంటే మీరు చేయాల్సినటువంటి ముఖ్యమైన అంశం ఏమిటంటే నోటిఫికేషన్ రాకముందే మన టార్గెట్ కాకీని డౌన్లోడ్ చేసుకోండి ఆన్లైన్లో. సో మనకు ప్లేస్టోర్లో దొరుకుతుంది, టార్గెట్ కాకీ ఆన్లైన్ యాప్ దొరుకుతుంది, మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో 99 రూపాయలకే, జస్ట్ 99 రూపాయలకే మీకు ఫుల్ ఆర్ఆర్బి కోర్స్ అవైలబుల్లో ఉంది. సో జస్ట్ 99 అంటే మీకు తెలుసు ఎంత తక్కువ. ఒకరోజు 2 గంటల సినిమాకు పోతేనే మనం 150 రూపాయలు ఖర్చు పెడుతున్నాం. 99 రూపాయలు నీకు ఏమీ కాదు. సో ఇప్పుడే తీసుకో, ఇప్పుడే డౌన్లోడ్ చేసుకో, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో, వెంటనే నీ ప్రిపరేషన్ మొదలుపెట్టు, నువ్వు సక్సెస్ అవుతావు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ రేట్లు పెరిగిపోతాయి, అప్పుడు కాంపిటీషన్ పెరిగిపోతుంది. సో కాబట్టి ఆ తర్వాత నువ్వు చేసేది ఏముండదో చూస్తూ ఉండడమే. సో ఆ తర్వాత ఏదైనా నువ్వు చేయాలంటే ఎగ్జామ్స్ ప్రిపరేషన్ చేసుకోవాలి, కానీ ఆ తర్వాత నేను సిలబస్ ప్రిపరేషన్ చేసుకుంటాను, ఇవన్నీ వద్దు. ముందే టార్గెట్ కాకీలోకి రా, టార్గెట్ కాకీని డౌన్లోడ్ చేసుకో, టార్గెట్ కాకీలో సక్సెస్ సాధిద్దాం. మీతో కలిసి నేను కూడా మీకు గైడెన్స్ ఇస్తూనే ఉంటాను. టార్గెట్ కాకీలో సక్సెస్ అవుదాం. చూడండి, ఈ సింబల్ కలిగినటువంటి దాన్ని మాత్రమే మనం మీకు ఇక్కడ చూపిస్తున్నా. చూడండి, ఈ సింబల్ కలిగినటువంటి టార్గెట్ కాకీ ఆన్లైన్ క్లాసెస్ని డౌన్లోడ్ చేసుకోండి. రైట్, మనం సక్సెస్ అవుదాం. నెక్స్ట్ మళ్ళీ ఒకసారి మన సిలబస్లోకి దీంట్లోకి వచ్చేద్దాం. షూర్, ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ మనకు ఎట్లుంటుంది అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ అలాగే 3 దశల్లో ఉంటుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ మనకి ఎలా ఉంటుందంటే 3 స్టేజెస్లో మనకి కనిపిస్తుంది. చూడండి, 3 స్టేజెస్లో మనకి కనిపిస్తుంది. 3 స్టేజెస్ ఏంటి? ఆ 3 స్టేజెస్ అంటే ఫస్ట్ సిబిటి అంటాం. సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని చెప్తున్నాం. అంటే ఆన్లైన్లో ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది, కంప్యూటర్ మీద మనం ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. సో ఈ కంప్యూటర్ మీద ఎగ్జామ్ రాసిన తర్వాత దాంట్లో క్వాలిఫై అయితే నీకు దేంట్లో చూస్తారో రెండవది అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. చూడండి,
సో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో కూడా నువ్వు క్వాలిఫై అయితే అప్పుడు నీకు సర్టిఫికేట్ ఆర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అని చెప్పి పిలుస్తున్నాం. సో ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు, మెడికల్ టెస్టులు కూడా చేస్తారు. దీంతో క్వాలిఫై అయితే నువ్వు ఎగ్జామ్ అంటే డైరెక్ట్గా జాబ్కి వెళ్ళిపోవచ్చు, జాబ్లో జాయిన్ కావచ్చు. ఈ 3 స్టేజెస్లో మనకు ఉంటాయి. ఈ 3 స్టేజెస్లో ఫస్ట్ ఇంపార్టెంట్ స్టేజ్ ఏంటి అని చెప్పి మనం చూసినట్లయితే చూడండి, ఫస్ట్ సిబిటి అనేది మనకు చాలా ఇంపార్టెంట్ కలిగింది. సిబిటి అంటే ఏం చెప్పినాం, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే ఆన్లైన్ టెస్ట్ అని చెప్పి చెప్తున్నాం. సో మరి దీంట్లో మనకు సిలబస్ ఏముంటుంది, ఈ సిబిటికి మనకు సిలబస్ ఏముంటుంది అంటే చూడండి, ఈ సిబిటికి మనకు 90 మినిట్స్ టైం ఇస్తారు. 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఎవరైనా వికలాంగులు ఉంటే మాత్రం వాళ్ళకు 120 మినిట్స్ టైం మనకు కేటాయించడం జరుగుతుంది. రైట్, జస్ట్ ఇక్కడ చూడండి, ఎన్ని మార్కులకు క్వశ్చన్ పేపర్ ఉంటుందంటే 100 మార్కులకు క్వశ్చన్ పేపర్ ఉంటుంది. టైం 1.5 అవర్ అంటే 90 మినిట్స్ మాత్రమే టైం ఇస్తారు. సో 100 క్వశ్చన్స్కి 100 మార్కులు ఉంటాయి. ప్రతి క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది. రైట్, ఇక్కడ మళ్ళీ చూడండి మరొక విషయం మళ్ళీ ఇక్కడ మీకు చెప్తున్నా, ప్రతి 3 తప్పులకు చూడండి, ప్రతి 3 తప్పులకు 1 నెగిటివ్ మార్క్ అనేది కూడా ఉంటుంది. నెగిటివ్ మార్క్ అనేది ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్. సో నెగిటివ్ మార్క్ ఉంది కాబట్టి నువ్వు సక్సెస్ కావాలి అంటే నువ్వు అదృష్టం మీద ఆధారపడితే సక్సెస్ కాలేవు. నెగిటివ్ మార్క్ ఉందంటే నువ్వు సక్సెస్ మీద కాదు, నీ ఓన్ టాలెంట్ మీద ఆధారపడితేనే నువ్వు సక్సెస్ అవుతావు. సో కాబట్టి నెగిటివ్ మార్క్స్ మనకు చూడండి, ప్రతి తప్పు మార్కుకు 1/3 మార్కులు కట్ చేస్తారు. అంటే ప్రతి 3 క్వశ్చన్ల తప్పుకు 1 మార్కు తీసేస్తారు అనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. రైట్, మరి ఇందులో మనకి ఏమేమి ఉన్నాయి సెక్షన్స్ చూడండి. ఎగ్జామ్లో ఉన్న సెక్షన్స్ ఏంటివి అంటే సెక్షన్ 1లో జనరల్ సైన్స్ ఉంటుంది, సెక్షన్ 2 మ్యాథమెటిక్స్, సెక్షన్ 3 జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, సెక్షన్ 4 వచ్చేసి జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది. చూడు, జనరల్ అవేర్నెస్ కరెంట్ ఇక్కడ చూపిస్తున్నాం. చూడు, క్లియర్లీ మనకి కనిపిస్తుంది. చూడు, ఈచ్ కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ వస్తుంది. అట్ ది సేమ్ టైం ఈచ్ రాంగ్ ఆన్సర్కి 1/3 మార్క్ నెగిటివ్ అవుతుంది, తగ్గిపోతుంది అనేది గుర్తుంచుకోవాలి. అలాగే చూడండి, క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఇచ్చినాడు మనకి. 40% ఉంటే యూఆర్ అంటే అన్రిజర్వ్డ్ కానీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కానీ 100కు 40% మార్కులు తెచ్చుకుంటే క్వాలిఫై అవుతారు. క్వాలిఫై మార్క్స్ ఇవి. క్వాలిఫై మార్క్స్ ఎంత అంటే 40%. చూడండి, అలాగే అదర్ కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లైక్ ఓబీసీ వాళ్ళకి 30%. అట్లాగే ఎస్సీ ఎస్టీ వీళ్ళకైతే దాదాపు 25% మార్కులు వచ్చి కూడా క్వాలిఫై అవుతారు అని చెప్పి చెప్తూ ఉన్నాం. చూడు, ఇక మనం ఇక్కడ గమనించండి, జనరల్ సైన్స్కి మనకి ఎన్ని మార్కులు ఉన్నాయి ఇందులో అంటే మొత్తం 4 సెక్షన్స్ అని చెప్పినాం. ఈ 4 సెక్షన్స్లో సెక్షన్ 1లో మనకు జనరల్ సైన్స్ అనేది ఉంటుంది. అంటే ఇక్కడ ఏముంటుంది, మళ్ళీ ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, బయాలజీ ఉంటుంది. కెమిస్ట్రీ, బయాలజీ ఈ 3 సబ్జెక్టుల నుంచి మనకు వచ్చే మార్కులు ఎన్ని అంటే 25 మార్క్స్ వస్తాయి. చూడు, ఇక్కడ మనకు 25 క్వశ్చన్స్ వస్తాయి, 25 మార్కులు వస్తాయి. రైట్, ఇక మ్యాథమెటిక్స్ మీన్స్ అర్థమెటిక్ అని చెప్పచ్చు, అరిథమెటిక్ అని చెప్పి పిలుస్తున్నాం. చూడమ్మా, ఈ అరిథమెటిక్లో 25 క్వశ్చన్స్ వస్తాయి, 25 మార్కులు వస్తాయి. చూడు, ఇక ఫర్దర్గా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అనేది దీనికి గుర్తుపెట్టుకుంటే చాలు. రీజనింగ్లో మనకి ఎన్ని మార్కులు ఉన్నాయంటే దీనికి కొద్దిగా వెయిటేజ్ ఎక్కువ ఇచ్చినాడు, 30 మార్కులు రీజనింగ్లో ఉంటాయి. చూడు, 30 మార్కులు రీజనింగ్లో మనకు ఉన్నాయి. ఇక జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే జీకే మరియు కరెంట్ అఫైర్స్ 2 కలిపి 20 మార్కులకు ఇవ్వడం జరుగుతుంది. 20 మార్కులకు ఇవ్వడం జరుగుతుంది. అంటే 4వ సెక్షన్ ఒక్కటి కొద్దిగా తక్కువ వెయిటేజ్ ఉంది, మిగతా 3 మనకు చాలా వెయిటేజ్. ఇందులో రీజనింగ్ చాలా ఎక్కువ వెయిటేజ్ కలిగి ఉంది. రీజనింగ్ చాలా ఎక్కువ వెయిటేజ్ ఉంది. మరి ఇందులో జనరల్ అవేర్నెస్ నుంచి మనకు ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, దాంట్లో వెయిటేజ్ ఏమి ఉంటుంది, దాంట్లో సబ్జెక్టులు ఏమేమి ఉంటాయి అనేది కూడా మనం చూద్దాం తర్వాత. వన్స్ ఇక్కడ చూడండి, ఎక్కడికి వస్తున్నాం చూడండి, జనరల్ స్టడీస్ని మనం తీసుకున్నప్పుడు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అంటే 4th సెక్షన్ మనం తీసుకుంటే ఈ 4th సెక్షన్ మనం తీసుకుంటున్నాం. చూడు, ఈ 4th సెక్షన్లో మనకి ఏముంది, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్. దీనికి సంబంధించిన సబ్జెక్టులు ఏమున్నాయి అంటే చూడండి, ఇందులో హిస్టరీ మనకి కనిపిస్తుంది. చూడు, హిస్టరీ మనకి కనిపిస్తుంది. హిస్టరీ ఎన్ని మార్కులకు ఉంది, 7 నుంచి 8 మార్కులు వస్తాయి అంటున్నాం. ఇవి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ను అనలైజ్ చేసి, గత 7-8 ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ను అనలైజ్ చేసి నిష్ణాతులమైనటువంటి ఫ్యాకల్టీస్ రూపొందించిన వెయిటేజ్ ఇది.
సో కాబట్టి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. హిస్టరీలో కొద్దిగా వెయిటేజ్ ఎక్కువ అవుతాయి. హిస్టరీలో ఎంత వస్తుంది మనకి అంటే 7 నుంచి 8 మార్కులు వస్తున్నాయి, రైట్. ఆ తర్వాత రెండవ వెయిటేజ్ మనకి జాగ్రఫీ నుంచి వస్తున్నాయి, 6 మార్కులు జాగ్రఫీ నుంచి వస్తున్నాయి. సో 20 మార్కుల్లో 7 మార్కులు మనకు హిస్టరీ నుంచి వస్తే 6 మార్కులు జాగ్రఫీ నుంచి వస్తున్నాయి. ఇక పాలిటీ నుంచి 4 మార్కులు వస్తున్నాయి మనకి, పాలిటీ నుంచి 4 మార్కులు వస్తున్నాయి. ఎకానమీ నుంచి చూడండి, ఎకానమీ నుంచి మనకి ఎన్ని 1 లేదా 2 మార్కులు మాత్రమే అడుగుతున్నాడు, 1 లేదా 2 మార్కులు మాత్రమే అడుగుతున్నాడు. ఇవి మనకి దేంట్లో వస్తున్నాయి చూడండి, జనరల్గా ఇవి మనకి వేరే దాంట్లో అంటే ఇక్కడ ఇచ్చిన ఫస్ట్ దాంట్లో జనరల్ సైన్స్లో భాగమై దాంతో మనకు సంబంధం లేదు, దీంతో మనకి ఇక్కడ సంబంధం లేదు. చూడండి ఇవన్నీ మనం పక్కన పెట్టేద్దాం. ఇవే మనకు సో జనరల్గా వీటిలో అంటే 4వ దాంట్లో మనకు జీకే, కరెంట్ అఫైర్స్, జనరల్ అవేర్నెస్ అనేటువంటి సెక్షన్లో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఏవంటే 1 హిస్టరీ, 2వది జాగ్రఫీ, 3 పాలిటీ, 4 ఎకానమీ. ఇవి మనకి ఇక్కడ బేస్డ్గా మనం గుర్తుపెట్టుకోవాలి. మరి రిమైనింగ్ చూడండి 6, 7, 13 ఒక 4 దాదాపు ఇక్కడ మనకు వచ్చినాయి. రిమైనింగ్ కొద్దిగా అంటే వీటి బేస్డ్గానే మీరు గమనించాలి. చూడండి ఈ ఎకానమీ బేస్డ్ కానీ, పాలిటీ బేస్డ్ కానీ, జాగ్రఫీ బేస్డ్ కానీ, హిస్టరీ బేస్డ్ కానీ వీటన్నిటి బేస్ చేసుకొని కరెంట్ అఫైర్స్ మనకు అడుగుతాడు, కరెంట్ అఫైర్స్ రిమైనింగ్ అడుగుతాడు అనేది గుర్తుపెట్టుకోవాలి. వీటిని బేస్ చేసుకునే జీకేను కూడా కవర్ చేస్తాడు, కవర్ చేస్తాడు. అంటే జాగ్రఫీలో కరెంట్ జాగ్రఫీ ఉంటుంది, పాలిటీలో కరెంట్ పాలిటీ ఉంటుంది, అలాగే హిస్టరీలో హిస్టరీ ఏమి ఉండదు, బట్ ఇక్కడ జీకే కవర్ అవుతుంది, హిస్టరీలో జీకే కవర్ చేస్తాడు. అట్ ది సేమ్ టైం ఎకనామిక్స్లో కూడా కరెంట్ ఎకానమీ ఉంటుంది. ఈ మూడిట్లో ముఖ్యంగా సో కరెంట్ అఫైర్స్ను బేస్ చేసుకొని క్వశ్చన్స్ వస్తుంటాయి, ఫర్ ఎగ్జాంపుల్గా మనం తీసుకున్నట్లయితే చూడండి, ప్రస్తుతం కరెంట్ జాగ్రఫీకి సంబంధించి ఒక క్వశ్చన్ ఏంటి అంటే, మన భారతదేశంలో ప్రస్తుతం ఎన్ని నేషనల్ పార్కులు ఉన్నాయి? ఇది కరెంట్ జాగ్రఫీకి సంబంధించిన క్వశ్చన్. ఎన్ని నేషనల్ పార్కులు ఉన్నాయంటే 106 నేషనల్ పార్కులు ఉన్నాయి. సో ఇంతకుముందు బిఫోర్ 2024 కన్నా ముందు మన భారతదేశంలో ఎన్ని నేషనల్ పార్కులు ఉన్నాయంటే జస్ట్ ఓన్లీ 101 నేషనల్ పార్కులు ఉండేటివి. ప్రజెంట్ కొత్తగా 4 వచ్చినాయి. సో ఆ 4 నేషనల్ పార్కులు ఏవి అని కూడా అడగచ్చు. అంటే అది జాగ్రఫీ రిలేటెడ్, అట్ ది సేమ్ టైం మనకు దేంట్లోకి వస్తుంది, కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ కూడా వస్తుంది. సో కాబట్టి కరెంట్ అఫైర్స్లో మనం దేన్ని బేస్ చేసుకొని చదవాలంటే జాగ్రఫీ బేస్డ్ కరెంట్ అఫైర్స్ చదవాలి, పాలిటీ బేస్డ్ కరెంట్ అఫైర్స్ చదవాలి, ఎకానమీ బేస్డ్ కరెంట్ అఫైర్స్ చదవాలి. వీటిని బేస్ చేసుకొని చదివితే కరెంట్ అఫైర్స్లో ఈజీగా మనం కరెంట్ అఫైర్స్ కవర్ అవుతాయి, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ కూడా కవర్ అవుతుంది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇందులో మనం ఎక్కువగా కరెంట్ అఫైర్స్ నుంచి మనకి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఆ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అన్నీ కూడా దీనికి రిలేటెడ్గానే వస్తూ ఉంటాయి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో మరి ఇందులో మన సబ్జెక్ట్ ఏది మనకి ఇక్కడ జాగ్రఫీ. సో మన సబ్జెక్ట్ ఇక్కడ మనకు జాగ్రఫీ కనుక చూడండి మా ఈ జాగ్రఫీకి సంబంధించి ఏం టాపిక్స్ మనం బాగా చదవాల్సి ఉంటుంది, ఏం టాపిక్స్ చదివితే జాగ్రఫీ నుంచి వచ్చిన అన్ని క్వశ్చన్స్ మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అంటే కొన్ని టాపిక్స్, మీకు ఎక్కువ టాపిక్స్ ఉండవు. చూడండి ఇక్కడ ఫస్ట్ వన్ యూనివర్స్ అనేటువంటి టాపిక్ మనకి తీసుకుంటున్నాం. యూనివర్స్ అంటే విశ్వం, సౌర కుటుంబం అని చెప్పి పిలుస్తున్నాం. చూడమా విశ్వం, సౌర కుటుంబం. పక్కా దీని నుంచి 1 మార్క్ మీకు రాసి పెట్టుకోవచ్చు. పక్కా దీని నుంచి మనకి 1 మార్క్ అనేది వస్తుంది. ప్రతి ఎగ్జామ్లో కూడా వస్తుంది. ప్రతి ఎగ్జామ్లో మనకి దీని నుంచి 1 మార్క్ అనేది పక్కా వస్తుంది. సో కాబట్టి కొద్దిగా దీని మీద ఫోకస్ చేయాలి. మోస్ట్లీ ఏం ఫోకస్ చేయాలి మరి ఇక్కడ మనం జనరల్గా ఏం ఫోకస్ చేయాలి అంటే చూడండి, గ్రహాలు, వీటికి సంబంధించిన ఉపగ్రహాలు, సో వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. పెద్ద గ్రహం ఏది, చిన్న గ్రహం ఏది, ఏ గ్రహం సూర్యుని చుట్టూ తిరగడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది, ఏ గ్రహం తన చుట్టూ తాను తిరగడానికి అంటే భ్రమణకాలం ఎక్కువగా తీసుకుంటుంది, భ్రమణకాలం తక్కువగా తీసుకుంటుంది. ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఇక్కడి నుంచి వచ్చేదానికి అవకాశం ఉంది. బేసిక్గా ఇవే గుర్తుపెట్టుకోవాలి.
మరి ఇంకా మరొక దాని మీద కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. చూడండి, నక్షత్ర రాసులు అని పిలుస్తున్నాం. ఈ నక్షత్ర రాసుల మీద ఫోకస్ చేయాలి. ఈ నక్షత్ర రాసుల గురించే మనకు ఎక్కువసార్లు అడుగుతూ ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రీవియస్లో అడిగిన క్వశ్చన్ ఏంటి? ధ్రువ నక్షత్రం ఎల్లప్పుడూ ఏ ప్రాంతంలో ఎక్కడ కనిపిస్తుంది అన్నాడు. ఏ ప్రాంతంలో ఎక్కడ కనిపిస్తుంది? ధ్రువ నక్షత్రం ఎల్లప్పుడూ ఉత్తరార్ధగోళంలో ఉత్తర భాగంలో కనిపిస్తుంది, ఉత్తర దిక్కున కనిపిస్తుంది అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ప్రీవియస్లో అడిగిన క్వశ్చన్ ఏంటి? సప్తర్షి అని దేన్ని పిలుస్తారు? ఉర్సా మేజర్ అంటే ఏంటి? ఉర్సా మైనర్ అంటే ఏంటి? సో ఇలాంటివి క్వశ్చన్స్, అంటే నక్షత్ర రాసులు, కాన్స్టలేషన్స్ అంటాం ఇంగ్లీష్లో. ఈ కాన్స్టలేషన్స్ గురించి కూడా ఖచ్చితంగా అడుగుతున్నాడు. సో ఈ మూడు మనం ఇక్కడ ఫోకస్ చేస్తే మనకు చూడండి, ఈ మూడింటి మీద ఫోకస్ చేస్తే ఈజీగా 1 మార్క్ ఇక్కడ గెయిన్ కావచ్చు ఇన్వర్స్లో. ఇక రెండవ టాపిక్ మనం ఏం తీసుకుంటున్నాం? ఇక్కడ రెండవ టాపిక్ ఏం తీసుకుంటున్నాం అంటే చూడండి, వరల్డ్ జాగ్రఫీలో రెండవ టాపిక్ మనం ఎక్కువగా అడుగుతున్న టాపిక్ ఏంటంటే స్ట్రైట్స్ గురించి అడుగుతున్నాడు. స్ట్రైట్స్ అంటే జలసంధుల గురించి మనకు రెండవ టాపిక్లో అడుగుతున్నాడు. చూడండి, జలసంధి ఏంటి? జలసంధి అంటే 2 జలభాగాలను కలిపేది జలసంధి. 2 జలభాగాలను కలుపుతున్న జలమార్గాన్ని జలసంధి అంటాం. లేదా 2 పెద్ద భూభాగాలను వేరు చేస్తూ మధ్యలో వెళుతున్న ఒక సన్నని జలభాగాన్ని కూడా జలసంధి అంటాం. ఈ జలసంధులు గురించి అడుగుతున్నాడు. లైక్ ఎలాంటి క్వశ్చన్స్ ప్రీవియస్లో అడిగినాడు మనకి? పనామా కాలువ ఎక్కడ ఉంది? అలాగే టార్టార్ జలసంధి ఎక్కడ ఉంది? అలాగే బేరింగ్ జలసంధి ఎక్కడ ఉంది? అలాగే మలక్కా జలసంధి ఎక్కడ ఉంది? ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. షూర్, స్ట్రైట్స్కి సంబంధించినటువంటి అంశాలను మనం ఇక్కడ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. రైట్. ఇక ఫర్దర్గా మీకు 3వ టాపిక్ని నేను తీసుకుంటున్నా. ఇందులో 3వ టాపిక్ మీకు ఏమడగచ్చు జాగ్రఫీ నుంచి అంటే సముద్రాలు. చూడండి, మహాసముద్రాలు వాటి గురించి అడుగుతున్నాడు. చూడండి, మహాసముద్రాలు అంటే పెద్ద సముద్రం ఏది, చిన్న సముద్రం ఏది, లవణీయత అధికంగా కలిగిన సముద్రం ఏది, లవణీయత తక్కువగా కలిగిన సముద్రం ఏది, అతి పెద్ద ఓషన్, అతి పెద్ద మహాసముద్రం ఏది, అతి చిన్న మహాసముద్రం ఏది, లవణీయత అధికంగా కలిగిన మహాసముద్రం, లవణీయత తక్కువగా కలిగిన మహాసముద్రం, అలాగే సర్గోసా సముద్రం అనేది ఎక్కడుంది? ఇలాంటి క్వశ్చన్స్ మనకు అడుగుతున్నాడు. సో కాబట్టి బాల్టిక్ సముద్రం ఎక్కడుంది, నల్ల సముద్రం ఎక్కడుంది, హిందూ మహాసముద్రం ఎక్కడుంది, అరేబియా, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఇలాంటి క్వశ్చన్స్ పెద్దవి చిన్నవి జీకే లెవెల్లోనే సముద్రాలకు సంబంధించినటువంటి 3వ టాపిక్గా మనం చదువుకోవాల్సి ఉంటుంది. ఇక 4వ అంశానికి వస్తే మన ఇండియన్ జాగ్రఫీలో మనకి చూడండి, భారతదేశ ఉనికి విస్తరణ అనేటువంటి టాపిక్. ఈ టాపిక్ బాగా చదవాలి. చూడండి, ఈ టాపిక్లో మనకు వచ్చేటువంటి సబ్ టాపిక్స్ ఏంటంటే చూడండి, భారతదేశ అక్షాంశ రేఖాంశ వ్యాప్తి ఏది? అట్ ది సేమ్ టైం రెండోది, భారతదేశం యొక్క వైశాల్యం ఎంత? ప్రపంచంలో భారత్ ఎన్నో పెద్ద దేశం? మరి భారతదేశంలో పెద్ద రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలు ఏవి? భారతదేశంలో జనాభా పరంగా పెద్ద రాష్ట్రాలు, జనాభా పరంగా చిన్న రాష్ట్రాలు ఏవి? ఇలాంటి క్వశ్చన్స్ వైశాల్యం నుంచి అడుగుతాం. రైట్. ఇక 3వది, భారతదేశానికి సంబంధించినటువంటి ఉనికి విస్తరణ టాపిక్లో 3వ సబ్ టాపిక్ ఏమిటి అని చెప్పి చూస్తే, భారతదేశ తీర రేఖలు ఏంటివి? అలాగే 4వది, భారతదేశ అంతర్జాతీయ సరిహద్దులు ఏమిటి? అలాగే 5వది చూడండి,
ఐదోది మనం చూసినట్లయితే భారతదేశ అంతర్జాతీయ సరిహద్దుల తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి దీవులకు సంబంధించినటువంటి అంశాలు మనం చదువుకోవాలి. ఇవి చదివితే మనకు సక్సెస్గా ఫుల్గా 1 or 2 క్వశ్చన్స్ ఇక్కడ నుంచి వచ్చేదానికి అవకాశం ఉంది. ఇక ఐదో టాపిక్ మనం తీసుకుంటే నైసర్గిక స్వరూపం, భారతదేశ నైసర్గిక స్వరూపంను మనం ఇక్కడ తీసుకోవాలి. సో భారతదేశ నైసర్గిక స్వరూపంలో మనం తీసుకున్నట్లయితే ఏమున్నాయి ఇక్కడ బేసిక్గా చదవాలి. ఒకటి హిమాలయాల గురించి చదవాలి, రెండోది హిమాలయాల తర్వాత ద్వీపకల్ప పీఠభూమి గురించి మనం చదువుకోవాలి. సో ఈ రెండు టాపిక్ల నుంచి ఎక్కువ క్వశ్చన్స్ మనకు రిపీటెడ్గా వస్తున్నాయి. సో కాబట్టి ఈ రెండు టాపిక్లను మనం ఇక్కడ కవర్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఇక ఆరో టాపిక్ మనం తీసుకున్నట్లయితే ఇందులో నుంచి చూడండి, భారతదేశ నదీ వ్యవస్థకు సంబంధించి నదీ వ్యవస్థ. సో భారతదేశ నదీ వ్యవస్థ అని చెప్పి పిలుస్తున్నాం. చూడండి, ఈ భారతదేశ నదీ వ్యవస్థకు సంబంధించి చదవాలి. ముఖ్యంగా గంగా నది, అంటే హిమాలయ నదులు, ద్వీపకల్ప నదులు, గంగా, సింధు, బ్రహ్మపుత్ర, గోదావరి, కృష్ణ, మహానది, కావేరీ నది, ఇలాంటి క్వశ్చన్ కొన్ని చదవాల్సి ఉండొచ్చు. ఇక ఏడవ టాపిక్ను మనం తీసుకున్నట్లయితే లైక్ చూడండి, ఏడవ టాపిక్ ఏముంటుంది ఇక్కడ నదీ వ్యవస్థ తర్వాత మనకంటే భారతదేశంలోని ప్రధాన ఆనకట్టలు అనేటువంటి టాపిక్. సో మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇన్ ఇండియా, ఏ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఏ నది పైన ఏ రాష్ట్రంలో ఉంది? అలాగే బాక్రా నంగల్ ప్రాజెక్ట్ ఏ నది పైన ఏ రాష్ట్రంలో ఉంది? ఇందిరాగాంధీ కాలువ ఏ ప్రాజెక్ట్ నుంచి ప్రారంభం అవుతుంది? ఇలాంటి క్వశ్చన్స్ మనకి రిపీటెడ్గా అడుగుతున్నాడు. సో కాబట్టి ఇక్కడ మేజర్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ ఎక్కడ ఏ నది పైన ఏ రాష్ట్రంలో ఉన్నాయనేది జనరల్గా చూస్తే సరిపోతుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే చూడండి, 8వ టాపిక్గా మనం చెప్పుకుంటున్నాం మినరల్స్, ఖనిజాలు. నెక్స్ట్ ఏంటంటే ఈ ఖనిజాలు చాలా ఇంపార్టెంట్. ఏ ఖనిజం ఏ రాష్ట్రంలో ఎక్కువగా దొరుకుతుంది అనేది ఒకటి. రెండవది ఏ ఖనిజం ఏ గనిలో ప్రసిద్ధిగాంచింది, సో ఏ గని ఏ ఖనిజానికి ప్రసిద్ధిగాంచింది. ఈ రెండు విధాలు గుర్తుపెట్టుకుంటే మనకి చాలా ఎక్కువ అవసరం లేదు ఖనిజాల్లో. నెక్స్ట్ 9వ అంశం మనం తీసుకున్నట్లయితే చూడండి, భారతదేశంలో రవాణా వ్యవస్థ అనే దాని గురించి కూడా చెప్పుకోవాలి. లైక్ ఇక్కడ మనకి ఏమడుగుతాడు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి ఫర్ ఎగ్జాంపుల్ లాంగెస్ట్ నేషనల్ హైవే ఏది, లేదా చిన్న జాతీయ నేషనల్ హైవే ఏది, చిన్న జాతీయ రహదారి ఏది, పెద్ద జాతీయ రహదారి ఏది, భారతదేశంలో ప్రస్తుతం మొత్తం జాతీయ రహదారుల పొడవు ఎంత, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు, ఎక్కువ డీప్కి వెళ్ళాడు. అలాగే రైళ్లకు సంబంధించి భారతదేశంలో మొదటగా రైళ్లను ఎప్పుడు ప్రవేశపెట్టినారు, అలాగే భారతదేశంలో ఎన్ని రైల్వే జోన్లు ఉన్నాయి, ఆ జోన్ల యొక్క హెడ్ క్వార్టర్స్ ఏంటివి, అలాగే భారతదేశంలో జల రవాణాకు సంబంధించి ఏ ఓడరేవు ఎక్కడుంది, అలాగే జల రవాణాకు సంబంధించి జల రవాణా మార్గాలు ఎన్ని ఉన్నాయి, అవి ఎక్కడున్నాయి, ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఇక్కడ అడిగేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ 10వ టాపిక్, ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే భారతదేశంలోనే నేషనల్ పార్కులు అని చెప్పి పిలుస్తున్నాం చూద్దాం. సో భారతదేశంలోని నేషనల్ పార్కులు, వీటి గురించి కూడా మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో ఈ టాపిక్స్ మనం కంప్లీట్గా ఫోకస్ చేస్తే ఆర్ఆర్బిలో మన జాగ్రఫీ నుంచి 6 క్వశ్చన్స్ అంటున్నాం కదా, కళ్ళు మూసుకొని ఆన్సర్ పెట్టచ్చు. ఈ 10 టాపిక్లు మనం కవర్ చేస్తే ఈజీగా ఇక్కడ మనం అన్నిటికీ ఆన్సర్ చేయొచ్చు. సో కాబట్టి మనకు ఆర్ఆర్బిలో జాగ్రఫీ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయన్నా 6 క్వశ్చన్స్ వస్తే ఆ 6 క్వశ్చన్స్ కూడా ఈ 10 టాపిక్ల నుంచి మనం కవర్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నాను. రైట్, ఫర్దర్గా వస్తున్నట్లయితే చూడండి ఈరోజు మనం ఒక చిన్న టాపిక్ను మనం ఇక్కడ కవర్ చేద్దాం. చూడండి, భారతదేశంలో చూడండి అత్యంత పొడవైన వ్యవసాయ కాలువ ఏది అంటాడు. అత్యంత పొడవైన వ్యవసాయ కాలువ ఏది అనే క్వశ్చన్ అడిగినాను. మరి ఏంటి ఆన్సర్ మనకి ఇక్కడ అంటే ఇందిరాగాంధీ కాలువ చూడు. రైట్, ఇది భారతదేశంలో అత్యంత పొడవైన వ్యవసాయ కాలువ. ఇది ఎన్ని కిలోమీటర్లు ఉందంటే
650 కిలోమీటర్ల పొడవును కలిగి ఉంటుంది. 650 కిలోమీటర్ల పొడవును కలిగి. మరి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తుంది? దీనికి సంబంధించిన ఇతర అంశాలను చూస్తే దీన్ని చూడండి, రాజస్థాన్ కాలువ అని కూడా పిలుస్తాం. దీన్ని రాజస్థాన్ కాలువ అని కూడా మనం పిలుస్తూ ఉన్నాం. చూడండి రైట్. మరి ఎక్కడి నుంచి వస్తుంది చూడండి, ఇలా మనం గమనించినట్లయితే ఒక ఉపనది ఇలా ప్రయాణించుకుంటూ వస్తుంటుంది. ఇక్కడ నుంచి మరొక ఉపనది వస్తుంటుంది. చూడండి, దీన్నేమో సట్లెజ్ నది అని పిలుస్తున్నాం. దీన్ని మనం ఏమని పిలుస్తున్నామంటే సట్లెజ్, ఇదేమో బియాస్. ఈ రెండు కలిసే ప్రాంతంలో ఇదో ఈ భాగంలో ఇక్కడ ఒక ప్రాజెక్ట్ నిర్మించినారు. ఇక్కడ ఒక ప్రాజెక్ట్ కలవచ్చు. ఈ ప్రాజెక్ట్ పేరే హరికే బ్యారేజ్ అని పిలుస్తున్నాం. చూడండి, ఈ హరికే బ్యారేజ్ మనకు ఎక్కడ ఉందంటే పంజాబ్ రాష్ట్రంలో బియాస్ సట్లెజ్ నదుల సంగమం వద్ద ఈ ప్రాజెక్ట్ ఉంది. ఇక్కడ నుంచి ఒక వ్యవసాయ కాలువను తవ్వటం జరిగింది. ఆ వ్యవసాయ కాలువనే మనం ఇక్కడ ఏమని పిలుస్తున్నామంటే ఇందిరాగాంధీ కాలువ అని చెప్పి పిలుస్తున్నాం. మరి ఇందిరాగాంధీ కాలువ సుమారుగా పంజాబ్లో మనకి 167 కిలోమీటర్ల దూరం ప్రయాణించి, తర్వాత హర్యానా రాష్ట్రంలో ఒక 38 కిలోమీటర్ల దూరం ప్రయాణించి, తర్వాత రాజస్థాన్లో ఇది 445 కిలోమీటర్లు ప్రయాణించి రాజస్థాన్లోని థార్ ఎడారిలోని ప్రాంతాలకు సాగునీరు, త్రాగునీటి వసతులను కల్పిస్తుంది. సాగునీరు మరియు త్రాగునీటి వసతులను కల్పిస్తుంది అని పిలుస్తున్నాం. చిన్న త్రాగునీటి వసతులను కల్పిస్తుంది. సుమారుగా 650 కిలోమీటర్ల దూరం ఇది ప్రయాణించుకుంటూ వెళ్ళి, సో రాజస్థాన్లోని థార్ ఎడారి ప్రాంతానికి సాగునీటి వసతులను కల్పించేటువంటి ఈ కాలువ ఏది అంటే దట్ ఈస్ ఈ ఇందిరాగాంధీ కాలువ. దీన్నే ఇందిరాగాంధీ కాలువ అని చెప్పి పిలుస్తున్నాం. చూడమ్మా, ఇందిరాగాంధీ కాలువ అని చెప్పి పిలుస్తున్నాం. మరి ఈ ఇందిరాగాంధీ కాలువను సో రాజస్థాన్ జీవనాడి అని కూడా పిలుస్తాం. సో సింపుల్గా దీన్ని చాలా బాగా మనం గుర్తుంచుకోవాలి. రాజస్థాన్ జీవనాడి అని దేన్ని పిలుస్తున్నామంటే ఇందిరాగాంధీ కాలువ. సో ఎడారిని పంట పొలాలుగా మార్చినటువంటి కాలువ ఏది అంటే మనకి దట్ ఈస్ ఇందిరాగాంధీ కాలువ అని చెప్పి మనం పిలుస్తున్నాం. ఇది భారతదేశంలోనే అత్యంత పొడవైన వ్యవసాయ కాలువగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. కానీ మరొక విషయం చూడండి, మరి ప్రపంచంలో అత్యంత పొడవైన వ్యవసాయ కాలువ ఏది? అత్యంత పొడవైన వ్యవసాయ కాలువ ఏది అని పిలుస్తున్నాం. శుభ. మరి ప్రపంచంలో అత్యంత పొడవైన వ్యవసాయ కాలువ ఏది అంటే ది గ్రాండ్ కెనాల్ అని చెప్పి పిలుస్తున్నాం. చూడండి, ఎక్కడుంది ఇది? చైనాలో మనకి కనిపిస్తుంది. దీని పొడవు 1776 కిలోమీటర్లు అని చెప్పి పిలుస్తున్నాం. చూడమ్మా, ఇది ప్రపంచంలో అత్యంత పొడవైన వ్యవసాయ కాలువగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. ది గ్రాండ్ కెనాల్ అని చెప్పి పిలుస్తున్నాం. చైనాలో ఉంటుంది. సో కాబట్టి ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా మళ్ళీ మీరు వినాలనుకుంటే రండి, మన టార్గెట్ కాకీ యాప్ను ఇమ్మీడియట్లీ డౌన్లోడ్ చేసుకోండి. 99 రూపాయలకే అద్భుతమైన అవకాశం. చూడండి, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వచ్చారనుకోండి, ఇది 999 రూపాయలుగా మారే అవకాశం ఉంటుంది. అందుకే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి, ఇప్పుడే ప్రిపరేషన్ మొదలు పెట్టండి. జాబ్ రావాలి ఖచ్చితంగా మీకు అంటే మినిమం 2 months అంటే నోటిఫికేషన్ రాకముందు ఒక 2 నెలల నుంచైనా నువ్వు ముందు ఈ ప్రిపరేషన్ కొనసాగిస్తేనే జాబ్లో సక్సెస్ అవుతావు, లేకపోతే సక్సెస్ కాలేవు. మరొకసారి చెప్తున్నాను. సో మీరు నిష్ణాతులైనటువంటి ఫ్యాకల్టీ యొక్క క్లాసులు వినాలి అనుకుంటే, ముఖ్యంగా ఇన్స్టిట్యూషన్స్లో పనిచేసినటువంటి అద్భుతమైనటువంటి నైపుణ్యం కలిగినటువంటి ఫ్యాకల్టీస్ క్లాసులు అతి తక్కువ ధరలో వినాలి అనుకుంటే ఖచ్చితంగా టార్గెట్ కాకీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్, థ్యాంక్ యూ.